హాయ్ ఫౌండర్స్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మంచి అప్డేట్ని అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పేసి మనం భావిస్తున్నాం. అందులో భాగంగానే ఈ టాపిక్ మీ అందరూ సంతోషిస్తారని ఆశిస్తూ ఆడియో మొదలు పెడుతున్నాం. ది సర్ప్రైజ్ విత్ ఇన్ యాష్ ముఫారే విజన్ అండ్ ది హిడెన్ కమిషన్స్. యాష్ ముఫారే గారి విజన్ అప్లిఫ్ట్ హ్యుమానిటీ, ఆయన పెట్టుకున్నటువంటి విజన్. యాష్ ముఫారే గారు పెట్టుకున్నటువంటి మిషన్ కరెక్షన్ టు కరప్షన్. కరెక్షన్ టు కరప్షన్, ఏదైతే అవినీతి ఉందో అవినీతి నిర్మూలన కోసమే ఆయన తీసుకొస్తున్నటువంటి టెక్నాలజీ. ఆటోమేటిక్గా ప్రపంచం మొత్తం మార్పు అనేది ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది ఆ టెక్నాలజీ ద్వారా. ఓన్లీ టెక్నాలజీ ద్వారా మాత్రమే అది సాధ్యం. ఆ మార్పు తీసుకొస్తూనే మనకు కనిపించుకున్నటువంటి కమిషన్స్ అన్ని కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ఇది అద్భుతం. ఇది చూడండి ఎంత అద్భుతంగా పెట్టాడంటే, ఆయన విషన్ మిషన్ కరెక్ట్గా మనకు అర్థమైతే, నిజంగా చెప్తున్నానంటే రాత్రిపూట మనకు నిద్ర కూడా పట్టదు. నిద్ర పట్టదు మనకు, అలా ఉంటుంది ఈ వ్యవస్థ. అందుకే చెప్తున్నారు ఆయన విషన్ చాలా పవర్ఫుల్. అప్లిఫ్ట్ హ్యుమానిటీ అంటే ఏదో మానవ చైతన్యం అంటే ఏదో మన దగ్గర ఉన్న డబ్బుతో 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఎవడికో సపోర్ట్ చేస్తాం అది కాదండి విషయం. అది కాదు విషయం. అప్లిఫ్ట్ హ్యుమానిటీ అంటే మనతో పాటు ఉన్నటువంటి సగటు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టుమిట్టాడే జీవితాలు ఏవైతే లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మీడియం మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కొట్టుమిట్టాడుతున్నారు. అటువంటి ఫ్యామిలీస్ కి వాళ్ళకు ఉన్నటువంటి యాక్టివిటీ, వాళ్ళు ఏ దాంట్లో అయితే వాళ్ళు బాగా నీట్ గా యాక్టివ్ గా చేసుకోగలుగుతారో అట్లాంటి వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం గుర్తించి వాటికి మనం సపోర్ట్ చేసి వాళ్ళ లైఫ్ ని స్టాండర్డైజేషన్ గా చేయడమే మన పని. వాళ్ళకు కూడా మనం ఒక అఫిలియేట్ లింక్, మన తరపున ఉన్నటువంటి ఒక లింక్ ని మనకు ఉన్నటువంటి లింక్ ని అతనికి సపోర్ట్ చేసి అతను కూడా ఇన్కమ్ ఆర్జించే విధంగా రీసెల్లర్ గా తీసుకునే అవకాశం కూడా మనకి యాష్ గారు కల్పిస్తున్నారు. అంటే మనం ఒక కుటుంబానికి మనం చేయూతనిచ్చి కాకుండా చేయూత ఇస్తాం. చేయూతనిచ్చిన తర్వాత ఆ కుటుంబానికి మన అఫిలియేట్ లింక్ కూడా ఇస్తాం. మనం సపోర్ట్ చేసిన దానికే వాళ్ళు సెటిల్ అవుతారు. అదేవిధంగా ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ తో కూడా వాళ్ళు ఇంకా స్టాండర్డైజేషన్ అవుతారు. ఆటోమేటిక్ గా మనం చేసిన ఒక పని వాళ్ళు 100 పనులు చేస్తారు. ఎంతో మందికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఆటోమేటిక్ గా ప్రపంచమంతా 860 కోట్ల మందికి ఇది వైరల్ అవుతుంది. ఎందుకు? ఫౌండర్ల వాల్యూ మార్కెట్లో తెలుస్తుంది. ఎస్, ఫౌండర్ అంటే ఆన్ ప్యాసివ్ ఫౌండర్ అంటే వీళ్ళు గొప్ప వ్యక్తులు, వీళ్ళు చారిత్రకమైనటువంటి వ్యక్తులు, వీళ్ళకి దొరికినటువంటి అవకాశం ప్రపంచంలో మాకు ఎవరికి దొరకలేదు, అదృష్టవంతులు, వీళ్ళ సపోర్ట్ మాకు, మేము బతికితే వీళ్ళలాగా బతకాలి అని ప్రపంచమంతా మనల్ని చూసి నేర్చుకోవాలి. దట్ ఈస్ ద అంబిషన్ ఆఫ్ యాష్ ముఫారే. మన యాష్ ముఫారే సార్, మన బాస్ యొక్క టార్గెట్ అదేనండి. ప్రపంచం మొత్తం ఒక సగటు మనిషిని మనిషిగా చూడండి, సపోర్ట్ చేయండి. ఈ కుల మతాలకి అతీతంగా, పేద ధనిక అతీతంగా, ఎటువంటి వాటికిను ఏది పక్కన, అన్ని పక్కన పెట్టేసేయండి. రాజకీయాలు అవి ఇవి పార్టీల పరంగా అన్నిటికీ అతీతంగా ఒక్క మానవత్వం మాత్రమే చైతన్యవంతంగా తీసుకుపోయేదానికి ముఖ్యమైనటువంటి ప్లాట్ఫామ్ లో మనల్ని ఉంచారు, ముఖ్యమైనటువంటి స్థానంలో మనల్ని ఉంచారు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అందుకనే ది సర్ప్రైజ్ విత్ ఇన్, అంతే. మనం లోపలికి ఎప్పుడైతే వచ్చేసామో అప్పుడే ఆశ్చర్యం అనే ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయాం. యాష్ ముఫారే గారి విజన్ అండ్ ద హిడెన్ కమిషన్స్. మనకి ఇప్పుడు ప్రెసెంట్ మన వ్యాలెట్లలో ఏమీ కనిపించడం లేదు, కానీ ప్రతి ఒక్క కమిషన్ కూడా మనకు రావాల్సినది, మనకి ఇవ్వాల్సినవి గత 2.5 years 3 years నుంచి మన కంపెనీ 2018 నుంచి 2022 వరకు కూడా మన కంపెనీ సాధించుకున్నటువంటి రెవెన్యూ, వాటిలోంచి అనేక రకాల బోనస్లు, కమిషన్స్, ఇవన్నీ కూడా టోటల్ గా రెసిడ్యువల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మనకు ఒక మంచి ప్లాన్ డిజైన్ చేసి చట్టరీత్యా SEC వాళ్ళు ఏదైతే నిర్ధారించబడ్డారో దానికి కట్టుబడి ఉన్నటువంటి మన యాష్ ముఫారే గారు తీసుకున్న ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ స్ట్రాటజిక్ ని, మనకి మార్కెటింగ్ స్ట్రాటజిక్ ని మనందరికీ కూడా ఆయన చూపబోతున్నారు. అటువంటి విజనరీలో మనందరం కూడా ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా సేఫే. గుర్తుపెట్టుకోండి, మనం ఇదివరకు కష్టపడినటువంటి ఎంతమంది ఫౌండర్లకు మనం అవకాశం ఇచ్చారో వాళ్ళందరూ కూడా హిడెన్ లో ఉంటారు. ప్రపంచ దేశాలకు ఎవరికి కూడా కనిపించరు. మన కంపెనీ దగ్గర మొత్తం డేటా ఉంటుంది. వాళ్ళు అక్కడ నుంచి మనకి మొత్తం మైగ్రేట్ చేస్తుంటారు. అవన్నీ కూడా హిడెన్ లో ఉంటాయి. బట్ అప్పుడే చెప్పారు, ఎప్పుడు 2022లోనే చెప్పారు, 2022లో చెప్పారు యాష్ గారు, $97 మీరు ఏవైతే ఫౌండర్ పొజిషన్స్ ని మీరు తీసుకున్నారో, మన ఫౌండర్ పొజిషన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వరల్డ్ వైడ్ ఆ ఫౌండర్ పొజిషన్స్ అనే ఒక అవకాశాన్ని యాష్ గారు క్లోజ్ చేసినప్పుడు June 22
2022 ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఫౌండర్షిప్ క్లోజింగ్ డే. ఆ రోజు నుంచి ఇంక ఎప్పటికీ కూడా ఈ జన్మకి భూమి ఉన్నంత వరకు ఫౌండర్షిప్ అనేది ఇంకెప్పటికీ ఉండబోదు. ఇది గుర్తుంచండి మై డియర్ ఫౌండర్స్. ఇట్లాంటి విషయాలే మనం తెలుసుకోవాల్సింది. యాజ్ ఎ ఫౌండర్గా రేపొద్దున మీరు సక్సెస్ అయిన తర్వాత, మీకు పెద్ద పెద్ద పేమెంట్స్ మీ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత, కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఏ ఊర్లలో ఉన్నటువంటి ఫౌండర్లు, వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి మీడియా జర్నలిస్టులు అందరూ కూడా మీ వద్దకు వస్తారు ఖచ్చితంగా. ఏమంటే మీరు ఫౌండర్ అంట కదా, మీరు ఇది వరకు ఉన్నటువంటి మీ లైఫ్ ఏంటి, ఫౌండర్గా మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎప్పుడు తీసుకున్నారు, మీ ఆశయం ఏంటి, మీరు చేయబోయే పని ఏంటి, మీరు ఎంత అర్జిస్తున్నారు, ఇది వరకు మీరు ఎంత సంపాదించారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీరు ఏం డిజైన్ చేసుకుంటున్నారు, ఈ ఊరికి మీరు ఏం ఇవ్వబోతున్నారు, మీ చుట్టుపక్కల ప్రాంతాలకు ఏమి ఇవ్వబోతున్నారు, మీరు ఎలా చూసుకోబోతున్నారు, ఏం ప్లాన్ చేశారు, ఏం కథ, ఇవన్నీ క్వశ్చన్స్. ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి, మీ దాంట్లో ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఎన్ని రకాల ఆదాయ వనరులు ఉన్నాయి, ఎన్ని రకాల సోర్సెస్ నుంచి మీకు ఆదాయాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకు అడుగుతారు. అడిగినప్పుడు మనం పేలేసిన మొహంలాగా ఉండకూడదు, మనం హుషారు ఉండాలి. అందుకోసమే మేము మీకు ఇప్పుడు చెప్తున్నాం, ప్రతి ఒక్క ఆడియో, మన ఆడియోలు చాలా చాలా ముఖ్యమైనటువంటి ఆడియోలు. మనం ఏదో వచ్చినాం, చెప్పినాం, పోయినాం, నో 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 నో, అది కాదు మనకు కావాల్సింది. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఫౌండర్ వాల్యూని తెలుసుకోవాలి, ఫౌండర్లు చేసే పనుల గురించి అవగాహన తెచ్చుకోవాలి. ఆన్ ప్యాసివ్ కంపెనీ పట్ల ఆదరణ, గౌరవం అన్ని ఉండాలి, ప్రేమ అన్ని ఉండాలి. యాష్ ముఫర్ గారి విజన్, మిషన్ మనలో ఒక భాగం అవ్వాలి. వాటి కోసం మనం పని చేయాలి, అది విషయం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరన్నా వచ్చి మనకు అడిగినప్పుడు మన ముఖం పేలేసిన మొహంలాగా పెట్టుకోకున్నట్టుగా మనం ధైర్యంగా నిలబడి, ఎస్ ఆన్ ప్యాసివ్ అంటే ఇది, ఆ ఆన్ ప్యాసివ్ అవకాశాన్ని పలానా రోజు నాకు అది తెలియకున్నప్పుడే దాని గురించి కొద్దిగా మా ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను విని తీసుకున్నాను. ఆ ఆప్షన్ కేవలం నాకు ఆ రోజు $97 తో మాత్రమే నాకు దక్కింది, 9,100 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో మాత్రమే నాకు దక్కింది చార్జెస్ తో కలిపి. బట్ ఈ రోజు నేను ఆ అవకాశం తీసుకోవడం వల్ల ఈ రోజు నేను ఇంతగా అర్జించాను, ఫస్ట్ పేమెంట్ నా వ్యాలెట్ లో ఇంతగా రాగలిగింది. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా సస్యశ్యామలంగా ఉన్నారు. మేమందరం కూడా ఈ రకమైనటువంటి పనులు చేయబోతున్నాం. మా ప్రాంతాలకి, మా ఫ్యామిలీకి, మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి, మా ఊరు వాళ్ళకి అన్నిటికీ కూడా మేము సపోర్టివ్గా ఉంటాం. ఏ పనన్నా చేసి పెడతాం, ఏమి లేవో అవి మేము చేసి పెడతాం. ఈ రకంగా సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తాం. ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం. మేము లింక్ ఇచ్చిన తర్వాత ఆ లింక్ ద్వారా మీరు కూడా జర్నలిస్ట్ గా ఉన్నా కూడా, మీరు మీడియాలో ఉన్నా కూడా, మీరు ఎక్కడున్నా సరే మీరు కూడా ఈ లింక్ ని మీరు యూజ్ చేసుకుని రీసెల్లర్ గా మా దానిలోకి రావచ్చు. ఆటోమేషన్ మెథడ్ లో మీరు క్యాట్మో సిస్టమ్ ద్వారా మీరు కూడా ఇన్కమ్ సోర్స్ ని పొందొచ్చు, ట్రాఫిక్ ని పొందొచ్చు, ప్రపంచం మొత్తం మీరు వెలగొచ్చు అని చెప్పేసి వాళ్ళకి చెప్పే విధంగా మనము తయారవ్వాలి. అటువంటి విషయాలు మీరు 5,000, 10,000 పెట్టినా కూడా ఎటువంటి కాన్ఫరెన్స్ హాల్స్ లో ఇట్లాంటి విషయాలు చెప్పరండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దేశంలో, భారతదేశంలో కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇట్లాంటి విషయాలు ఎవరు కూడా చెప్పరు కూడా. మాకెందుకు లేవా అనుకుంటారు. అట్లాంటి సమాజం ఇది. అరే ఆడ తెలుసుకుంటే నేను వెనకబడిపోతే, అట్లాంటి సమాజం ఇది. ఇక్కడ అవన్నీ లేవు. ముఖ్యంగా మీ వైటీపీకి ఇవన్నీ లేవు. ఆనంద్ ఏదైనా చెప్పాలనుకున్నాడంటే నాతో పాటు నా మైండ్ సెట్, ఆనంద్ మైండ్ సెట్ ఎలా ఉందో, వైటీపీ మైండ్ సెట్ ఎలా ఉందో, నాకు సంబంధించినంత వరకు, నాకు అనుకూలంగా ఉన్నటువంటి వరకు, నన్ను అనుసరించేటువంటి ఫౌండర్లందరికీ కూడా వాళ్ళ మైండ్ సెట్స్ వైటీపీ ఆనంద్ మైండ్ సెట్స్ అవ్వాలి. వైటీపీ ఆనందాలు అవ్వాలి. వాళ్ళందరూ కూడా వైటీపీ ఆనంద్ మైండ్ సెట్స్ తో ఉండాలి. దట్ ఈస్ నా డ్రీమ్, అది నా విజన్. అది ఎస్, నాకు తెలిసిన విషయాలు మా ఫౌండర్లకు తెలియాలి. వాళ్ళు కూడా ధైర్యంగా ఎక్కడ పైన నిక్కసుగా బాగా కత్తిలాగా మాట్లాడాలి, బాగా ఉండాలి, బాగా ఎదగాలని చెప్పేసి ఒక సంకల్పం కట్టుకున్నటువంటి వ్యక్తిని నేను. ఆ సంకల్పం కోసం పనిచేస్తున్నాను. ప్రతి ఒక్కరికి అర్థం కావాలని. ఈరోజు నా వరకే ఉండకూడదు సబ్జెక్టు, నా దగ్గర ఉన్న సబ్జెక్టు మీ అందరి దగ్గర ఉండాలి. మీ మైండ్స్ అన్ని కూడా మనందరిది ఈక్వల్ ఉండాలి. దాన్నే కదా మనం ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అంటే ఏంటి, 1.4 మిలియన్ ఫౌండర్స్ ఈజ్ ఈక్వల్ టు యాష్ ముఫారా గారు. యాష్ ముఫారా గారు ఈజ్ ఈక్వల్ టు 1.4 మిలియన్ ఫౌండర్స్ అన్నాం. దాని అర్థం ఏంటి? ఎస్, యాష్ ముఫారా గారు మేధస్సు ఎలాగుందో అలాంటి మేధస్సుకు మనం దగ్గర అవ్వాలి. అలాంటి మనస్తత్వంతో మనం జీవించాలి. అందరం కూడా యాష్ ముఫారాలు కావాలనేది ఆయన డ్రీమ్.